रामा मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कृष्णपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। स्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशचारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. అందరికి స్వాగతం. ఈరోజు 31st శ్లోకం నుంచి చెప్పుకుందాం. సో ప్రీవియస్ గా ఈ చాప్టర్ లో మనం ఏం చూసామంటే పరీక్షిత్ మహారాజు ఎలా రాజ్యం చేశారు, పాండవులు వాళ్ళు తూర్పు వైపు వెళ్ళిపోతారు, అంటే నార్త్ వైపు వెళ్ళిపోతారు వైరాగ్యం పుచ్చుకొని. తర్వాత పరీక్షిత్ మహారాజుని రాజుగా చేస్తారు. ఆయన ఎలా రాజ్యం చేశారు, ఆ రాజ్యము మంచిగా ఉందా లేదా, అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని పర్యవేక్షించడానికి పరీక్షిత్ మహారాజు అన్ని ప్రదేశాలకు పర్యటిస్తారనమాట తన సైన్యంతో. భద్రకేతు, కేతుమాల చూసాం, ఎంత పెద్దగా ఉంటుంది ఈ భూమండలం అనేది. సో అలా ఆయన వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా పాండవుల యొక్క రాజ్యం గురించి వాళ్ళు పొగుడుతూ ఎలా వాళ్ళు భగవంతుని యొక్క శరణ పొందారు, భగవంతుని వాళ్ళకి ఎల్లప్పుడూ సహకరించాడని చెప్పి వాటి గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అనమాట. అది పరీక్షిత్ మహారాజు వింటారు. విని చాలా ఆనందంతో వాళ్ళకు కూడా ఎన్నో బహుమతులు ఇస్తారు. సో ఇలా భగవంతుడు తనల్ని కూడా గర్భంలో ఉన్నప్పుడు రక్షించాడు. సో ఈ విధంగా ఇవన్నీ ఆయన విని ఆ విధంగా అబ్జర్వ్ అయి ఉన్నప్పుడు సో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే సో పరీక్షిత్ మహారాజు ఒక ఆవుని పృథ్వీమాత ఆవు రూపంలో ఉన్నప్పుడు చాలా బాధతోటి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ధర్మము బుల్ రూపంలో, బుల్ అంటే ఎద్దు రూపంలో అక్కడికి వచ్చి ఆవుని అడుగుతుంది అనమాట, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, ఎందుకు నల్లగా ఉన్నావు, సో ఏంటి కారణం అని వేరు వేరు కారణాలు ఆ ఎద్దు అడుగుతుంది అనమాట. ధర్మం ఎద్దు అంటే ధర్మం ఎద్దు రూపంలో భూమిని, ఆవు రూపంలో ఉన్న భూమిని అడుగుతున్నాను. సో ఎందుకని బ్రాహ్మణులు, ఈ క్షత్రియులు వీళ్ళంతా దిగజారిపోయారు, సో ఆ విధంగా ఎవరు యజ్ఞాలు పర్ఫామ్ చేయట్లేదు, దేవతలందరూ క్షీణించిపోయారు, దీనివల్ల బాధపడుతున్నావా, లేదంటే భగవంతుడు ఇప్పుడు అంతర్ధానం అయిపోయారు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారు, దాని గురించి బాధపడుతున్నావా అని కారణాలు అడుగుతారు. అప్పుడు ఆవు, పృథ్వీమాత ఆవు రూపంలో సమాధానం ఇస్తుంది అనమాట. ఆ సమాధానంలో భాగంగా భగవంతుడి వల్లనే మనకి అన్ని సక్రమంగా జరిగినాయి, మీరు కూడా ఎంతో, ధర్మం కూడా ఎంతో మంచిగా 4 కాళ్ళతోటి నించుంది, కానీ ఇప్పుడు 3 కాళ్ళే ఉంది మీకు, ఒక్క కాలే ఉంది మీకు. అలాగే నేను కూడా చాలా సస్యశ్యామలంగా ఉన్నాను భగవంతుడు ఉన్నప్పుడు, కానీ ఆ భగవంతుడు ఇప్పుడు అన్ని గుణాలు ఉన్న భగవంతుడు, అంటే ఇంతకు ముందు 2 శ్లోకాల్లో భగవంతుడి యొక్క గుణాల గురించి వస్తుంది. ఆ భగవంతుడు ఇప్పుడు అంతర్ధానం అయిపోయారు. సో అలా చెప్తూ ఈ ప్రెజెంట్ శ్లోకం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎందుకు నేను బాధపడుతున్నాను అని చెప్తున్నాను. ఆత్మానం చానుశోచామి భవంతం చామరోత్తమం దేవాన్ పితॄన్ ఋషీన్ సాధున్ సర్వాన్ వర్ణాం తథాశ్రమాన్. ప్లీజ్ రీడ్. హరే కృష్ణ.
ఆత్మానం నన్ను గూర్చి చ కూడా అనుశోచామి దుఃఖించుచున్నాను. భవంతం నిన్ను గూర్చి చ అట్లే అమర ఉత్తమం దేవతా శ్రేష్ఠువగు దేవాన్ దేవతల గూర్చి పితృలోకవాసుల గూర్చి ఋషుల గూర్చి సాధువున్ భక్తుల గూర్చి సర్వులు వర్ణములు తదా అట్లే ఆశ్రమములు నన్ను గూర్చియు దేవతా శ్రేష్ఠుడవగు నిన్ను గూర్చియు దేవతల గూర్చియు ఋషుల గూర్చియు పితృలోకవాసుల గూర్చియు భగవద్భక్తుల గూర్చియు మానవ సంఘమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించిన జనుల గూర్చియు నేను చింతించుచున్నాను. హరే కృష్ణ. సో ఇక్కడ పృథ్వీమాత చెప్తుందనమాట, నేను ఎవరి గురించి బాధపడుతున్నానంటే అసలు అఫ్ కోర్స్ నా యొక్క స్థితి గురించి, ప్లస్ మీరు ధర్మం కూడా ఇప్పుడు 3 కాళ్ళు విరిగిపోయాయి, కేవలం ఒక కాలు మీద నిల్చుంది. మిమ్మల్ని చూసి కూడా నాకు బాధగా ఉంది. ప్లస్ దేవతలకి యజ్ఞాలు లేవు, ఏమి లేవు, వాళ్ళు కూడా చాలా క్షీణించిపోయి ఉన్నారు, వాళ్ళని చూసి బాధగా ఉంది. ఋషులు, పితృలోక వాసులు, ఎందుకంటే పితృతర్పణాలు ఏమీ జరగట్లేదు. సో ఋషులు అందరూ ఎవరిని చూసుకోవట్లేదు, ఋషుల్ని ఇప్పుడు భగవద్భక్తులు ఇంకా చెప్పేదే ఉంది. మరియు వర్ణాశ్రమం పాటించేవాళ్ళే, ఎందుకంటే కలియుగంలో డిమానిక్ సివిలైజేషన్, రాక్షస ఆసుర వర్గాలు పెరిగిపోతాయి కాబట్టి వీళ్ళందరికీ చాలా బాధ ఉంటుంది. సో అది చూసి పృథ్వీమాత కూడా బాధపడుతుంది అనమాట. యాక్చువల్గా పృథ్వీమాత వీళ్ళ కోసమే ఆమె, వాళ్ళు బాగున్నప్పుడు పృథ్వీమాత ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే మన సమాజాన్ని సరైన మార్గంలో పెట్టగలరు. సో ఈ భాష్యం చదవండి. భాష్యం. మానవ జీవన పూర్ణత్వమును సిద్ధింపచేయుటకే మానవుడు దేవతలు ఋషులు పితృలోకవాసులు భగవద్భక్తుల నడుమ సహకారము నెలకొని ఉన్నది. వర్ణాశ్రమ పద్ధతి అనేది శాస్త్రీయ విధానము సైతము అందులకే కలదు. దేవతల సంబంధములో మహర్షుల అనుభవం ద్వారా నిర్దేశితమైన వర్ణాశ్రమ పద్ధతి అనేది శాస్త్రీయ విధానంతోనే మానవ జీవనము జంతు జీవనము నడుమ భేదము ఆరంభమవుతున్నది. అది క్రమముగా పురోగతి చెంది పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించడానికి అత్యున్నత దశను చేరగలదు. జంతు ప్రవృత్తిని మానవ ప్రవృత్తిగా, ఆ పిదప మానవ ప్రవృత్తిని భగవత్ చైతన్యంగా వృద్ధి చేయుటకు మాత్రమే నిర్దేశితమైన భగవద్ చిత్తమైన వర్ణాశ్రమ ధర్మము మూర్ఖత్వముచే భ్రష్టు పట్టినప్పుడు ప్రశాంత జీవనము మరియు పురోగమన జీవనము అను వాటికి శీఘ్రమే అంతరాయము కలుగగలదు. ఒక్క నిమిషం. సో ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం యొక్క ఉద్దేశం గురించి రూపాల వారు మంచిగా చెప్పారనమాట. సో భగవంతుడు సృష్టి ఎందుకు చేశారు అంటే దానికి ప్రభుపాద వారు చాలా చోట్ల 2 కారణాలు చెప్తారు. ఎవరైనా చెప్పగలరా? సో వై లార్డ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ధనుత్నం ప్రభుజీ. నాకు ఇంతవరకు అర్థమైంది, మనము అంటే మానవులు భగవంతుడు మానవులకి స్వల్ప స్వతంత్రం ఇచ్చారు. సో ఆ స్వల్ప స్వతంత్రము కోసం, ఆ కోరిక కోసం ఈ సృష్టిని వృద్ధి చేయాల్సి వచ్చింది అని అనుకుంటున్నాను ప్రభుజీ. సో ఒక రీజన్. ఇంకొక రీజన్ తెలియదు ప్రభు. ఎనీవన్ ఎల్స్? ఎవరైనా ట్రై చేస్తారా? ఎస్ మాధవి. అక్కడ మనకి భగవంతుడిలాగా భోగించాలన్న కోరిక కలిగిన, ఇంకోటి ఆయన చూసి ఈర్ష్య చెంది ఉన్న మనకి భౌతిక ప్రపంచంలో అలాగా కోరిక తీర్చుకోవడానికి భగవంతుడికి పంపించింది. అంటే సేమ్ అది మాతాజీ చెప్పినట్టు. సో 1:2 అంటే మనకి ఆ అవకాశాన్ని ఇవ్వటానికి, మనము వేరుగా ఎంజాయ్ చేయడానికి భగవంతుడి సృష్టిని సృష్టించాడు, మన కోరికలు నెరవేర్చడానికి.
సో ఇంకొక కారణం ఏంటంటే, సో హరే కృష్ణ మళ్ళీ యా హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ ఆయన లీలలు అవన్నీ చేస్తే మనం అవన్నీ తెలుసుకొని మళ్ళీ తిరిగి భగవద్ధామం చేరుకోవడానికి, అంటే ఒక జైల్లో శిక్ష కరెక్ట్. వేస్తే మళ్ళీ భౌతిక ప్రపంచం అలా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అంటే మనం మళ్ళీ కోరికలన్నీ నెరవేరిన తర్వాత మళ్ళీ ఆయన ధామానికి చేరుకోవటం, ఆయనతోటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం, మన ఒరిజినల్ పొజిషన్ లో సిచ్యువేట్ అవడం అనమాట. సో దిస్ ఈస్ ద 2 రీజన్స్. ఈ 2 కారణాలతో భగవంతుడు సృష్టి చేయడం జరిగింది. సో టు ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్ అండ్ టు గివ్ అస్ ఎ ఛాన్స్ టు రిటర్న్ బ్యాక్ టు గాడ్ హెడ్. దెర్ ఇస్ నో అదర్ పర్పస్ అన్నమాట. ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి, సో ఆ స్వతంత్రత ఆయన రెస్పెక్ట్ చేస్తారు, గౌరవించి మన కోరికని బట్టి మనకి ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేసుకునే అవకాశం ఇస్తారు. కానీ ఆయనకి తెలుసు ఆ విధంగా మనం సంతోషంగా ఉండలేము, అల్టిమేట్ గా డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇవ్వటం, అలా ఆ మనస్తత్వానికి చేరుకున్నప్పుడు మనకు ఇంకొక అవకాశం ఇవ్వాలన్నమాట. సో అప్పుడు వేదాలు, సాధువులు, భక్తులు ఇవన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తారు. సో అది మనం అర్థమైనప్పుడు ఈ పర్పస్ చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. సో భగవంతుడు ఎందుకని ఋషుల్ని, సాధువుల్ని, దేవతల్ని ఇంత మేనేజ్మెంట్ ఎందుకు చేశారంటే జస్ట్ మన కోసం అన్నమాట. మనం ఈ ప్రపంచంలో చాలా శాంతిగా మన యొక్క కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మళ్ళీ భగవద్ధామానికి తిరిగి రావడానికి. సో అందులో భాగంగానే వర్ణాశ్రమ పద్ధతి కూడా భగవంతుడు సృష్టిస్తారు. భగవద్గీత చెప్పారు కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస. సో అలాగే 3వ చాప్టర్ లో 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఆయన ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్ ఈ భూ ప్రపంచంలో, దాని గురించి చెప్తారనమాట. సో తర్వాత మీరు యూ కెన్ రిఫర్ భగవద్గీత 3వ అధ్యాయము 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు. మనం చక్కగా సుఖంగా ఈ ప్రపంచంలో జీవించడానికి భగవంతుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తారు అనమాట. సో నేను జస్ట్ ఒక 1-2 శ్లోకాస్ తీసుకుంటాను ఇప్పుడు. లెట్ మీ షేర్. So this is సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రశవిష్యద్వం ఏషవోష్ట కామదుగ్. సో భగవంతుడు ప్రజాపతులను, యజ్ఞాలను సృష్టించారు. ఈ యజ్ఞమును అనుసరించి మీరు అభివృద్ధి చెందండి. సో ఆ యజ్ఞాలు చేయటం ద్వారా మనము దేవతల్ని సాటిస్ఫై చేస్తాము. అలా దేవతలు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏర్పరుస్తారు అన్నమాట. అది 12వ శ్లోకంలో చెప్పారు. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదం. సో ఈ యజ్ఞము చేత దేవతలు పోషించడం, అప్పుడు వారు మమ్మల్ని పోషిస్తారు. ఈ విధంగా మీరు పరస్పరం ఒకరినొకరు పోషించుకుంటూ ఉంటే మీరు శ్రేయస్సును, పరమ మంగళాన్ని పొందుతారు. సో ఇదొక సైకిల్ భగవంతుడు సృష్టించారు. అంటే మ్యూచువల్ కోఆపరేషన్ ఉండటం ద్వారా మనము, దేవతలు, ఋషులు, సో ప్రతి ఒక్కటి కూడా మనకు కావాల్సిన అవసరాలు కూడా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. కానీ ఆ వర్ణాశ్రమం కూడా ఆ విధంగానే డిజైన్ చేయబడింది. మన యొక్క వృత్తులతోటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వేరు వేరు వృత్తులతోటి మనం భగవంతుణ్ణి ఆరాధించటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. విష్ణురారాధ్యతే పుంసః నాణ్యత్ తత్తోష కారణం. సో అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే
మన అవసరాలు చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయి. ఈ ఈ అంటే వితౌట్ ఎనీ ఫైటింగ్ బిట్వీన్ ఈచ్ అదర్స్. అంటే మనం ఒకరినొకరు కొట్టుకోకుండా మన అవసరాలన్నీ నెరవేరుతాయి అన్నమాట. అందుకనే వర్ణాశ్రమ ధర్మ మనము పాటించినప్పుడే మనము మానవ సమాజానికి చేరుకోగలమాట. అప్పటి వరకు మనం జంతువులమే. సో జంతువుల నుంచి మానవత్వాన్ని తీసుకురావడానికి వర్ణాశ్రమ ధర్మం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. వర్ణాశ్రమ ధర్మ పాటించడం వల్ల మనం ఏమి స్పిరిచువల్ అవ్వము, బట్ అట్లీస్ట్ మనము హ్యూమన్ గా అవుతాం అన్నమాట. హ్యూమన్ గా అయినప్పుడు అక్కడి నుంచి మనము స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేసి ఈజీగా ప్రాక్టీస్ చేయగలం. అంటే సత్వగుణంలో రాగలము. సత్వగుణంలో మనం ఆధ్యాత్మికతను స్వీకరించి మనము స్పిరిచువల్ గా పురోగతి చెందవచ్చు. అది ప్లాన్. యానిమల్ టు హ్యూమన్ బై వర్ణాశ్రమ, అండ్ ఫ్రమ్ హ్యూమన్ టు డివైన్ బై ఫాలోయింగ్ భాగవత్ ధర్మ. కానీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, సో దానికోసం వర్ణాశ్రమ ధర్మ అనేది ఇచ్చారు. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేయండి పర్పట్. కలియుగ విశ్వసర్పము మొట్టమొదటగా కాటువైనది భగవద్ర చిత్తమైన వర్ణాశ్రమ ధర్మమునే. కనుక ఈ యుగంన యోగ్యుడైన బ్రాహ్మణుడు శూద్రునిగా పిలువబడగా, శూద్రునైన వాడు బ్రాహ్మణునిగా చలమని అగును. ఇది అంతయు జన్మ హక్కుపై ఆధారపడి జరుగుచుండును. కాని వాస్తవమునకు జన్మ హక్కు ద్వారా బ్రాహ్మణుడొకట ప్రామాణిక విధానము కాదు. బ్రాహ్మణ జన్మమనున్నది కావలసిన యోగ్యతలో ఒకటి అయినను అదియే సర్వస్వము కాబోదు. మనో ఇంద్రియములను నిగ్రహించి తితిక్ష, నిష్కపటత్వము, శుచిత్వము, జ్ఞానము, సత్యసంధత, వేద జ్ఞానమునందు భక్తి శ్రద్ధలు అను వాటిని కలిగి ఉండటే బ్రాహ్మణునికి నిజమైన యోగ్యతయే ఉన్నది. కానీ నేటి కాలమున ముఖ్య యోగ్యతల ప్రాధాన్యము ఉపేక్షింపబడును. విద్యాపూర్ణ జన్మహక్కే బలపరుచున్నది. ప్రసిద్ధిగాంచిన రామచరిత మానస గ్రంథ రచయితలు దానినే బలపరిచి ఉన్నాడు. ఇది అంతయు కలియుగ ప్రభావం వల్లనే సంభవించుతున్నది. కనుకనే దయనీయ స్థితిని తలుచుతూ గోరూపమున గల భూదేవి శోకింపసాగెను. మరి సో ఇది మెయిన్ రీజన్ ఎందుకని మాత విలపిస్తున్నది. సో ఇక్కడ మనము 18వ అధ్యాయంలో భగవద్గీతలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల యొక్క గుణాల గురించి చెప్పారు. ఎందుకంటే దాని ఆధారంగా మనము కేటగరైజేషన్ చేయాలి, అంతేగాని జన్మతో కాదు. సో దానివల్లే మొత్తం ఆ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది, క్యాస్ట్ సిస్టమ్ అనేది భ్రష్టు పట్టిపోయింది అనమాట. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారు 18వ అధ్యాయం ఇక్కడ నేను షేర్ చేశాను. క్షమాదమస్తపశ్చౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావచం. సో బ్రాహ్మణులకు ఈ క్వాలిటీస్ ఉండాలన్నమాట. క్షమ అంటే మనస్సు నియంత్రణ, దమ అంటే ఇంద్రియ నియంత్రణ, తపస్సు చేసి ఉండాలి, ఓర్పు ఉండాలి, వాళ్ళు పండితులే ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి, ప్లస్ రియలైజేషన్ అంటే సాక్షాత్కారం కూడా ఉండాలి, ప్లస్ భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి, నిజాయితీ ఉండాలి. సో ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క గుణాలు. ఆ గుణాలు ఉంటే అతను బ్రాహ్మణుడు. అంతేగాని నేను బ్రాహ్మణుల కులం పుట్టాను, నాకు దాగా ఉంది చూడండి, అది కలియుగ బ్రాహ్మణుల లక్షణాలు అనమాట. అదేంటి 12th క్యాంటోలో వస్తుంది కదా, సూత్రత్వం ఏవ విప్రత్వం. కేవలం సూత్రం, బ్రాహ్మణ్ థ్రెడ్ ఉంటేనే బ్రాహ్మణుడు అయిపోతారు. అలాగే క్షత్రియుల యొక్క గుణాలు చెప్పారన్నమాట. శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం, దానం, ఈశ్వర భావశ్చ, క్షాత్రం, కర్మ స్వభావశ్చ. క్షత్రియుల యొక్క లక్షణాలు, వీరత్వం ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు యుద్ధం నుంచి వెనకడుగు వేయరు. సో ధైర్యం ఉంటుంది, నైపుణ్యం, స్కిల్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎక్స్పర్ట్స్. అండ్ దానం చేసే స్వభావం కూడా ఉంటుంది, చారిటబుల్. ప్లస్ ఈశ్వర భావం. ఈశ్వర భావం అంటే కంట్రోలింగ్ షిప్ మెంటాలిటీ ఉంది జనరల్. సో కానీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఆ బాధ్యత అనేది తీసుకుంటారు.
సో బ్రాహ్మణ గుణాలు మీరు క్షత్రియ గుణాలు చూస్తే కొద్దిగా క్వైట్ గా ఆపోజిట్ గా ఉంటాయి. అందుకని వాళ్ళిద్దరూ వాళ్ళ స్థితిలో వాళ్ళు కార్యాలు చేయాలి, అంతేగాని ఒకళ్ళని ఇంకోళ్ళు ఇమిటేట్ చేయకూడదు. సో ఇప్పుడు కలియుగంలో ఏమవుతుందంటే అంతా ఇమిటేషన్ అయిపోయింది. బ్రాహ్మణులు క్షత్రియులు అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ లోకి వచ్చేసారు, క్షత్రియులేమో బ్రాహ్మణులకి గౌరవం ఇవ్వట్లేదు. సో అందుకని మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో వీళ్ళిద్దరు యాక్చువల్గా అందుకనే ప్రభుపాద వారు అంటారు అనమాట, మన ఇస్కాన్ సంస్థ అనేది మెయిన్ గా బ్రాహ్మణికల్ కల్చర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, ప్లస్ ఆ బ్రాహ్మణికల్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడానికి క్షత్రియులు కూడా కావాలి మనకి. సో ఈ రెండు వర్గాలు ఎప్పుడైతే సిచ్యువేట్ అయిపోతాయి స్టేబుల్ గా, ఆటోమేటిక్ గా సమాజం అనేది స్టేబుల్ అయిపోతుంది. యా సారీ. తర్వాత వైశ్యుల గురించి చెప్తారు. కృషి, గోరక్ష, వాణిజ్యం. వాళ్ళు ఫార్మింగ్ చేయాలి, ఆవుల్ని రక్షించాలి మరియు బిజినెస్ చేయాలి. ఈ మూడు వైశ్యుల యొక్క కర్తవ్యం. తర్వాత శూద్రులు అంటే పరిచర్యాత్మకం. సో వాళ్ళు మిగతా మూడు వర్గాలకి సేవ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మన గుణాలని బట్టి మనం సిచ్యువేట్ అవ్వాలి, అంతేగాని జన్మని బట్టి కాదు. సో జన్మనా జాయతే శూద్ర, అందరం శూద్రులే. సంస్కారాలతోటి ఇవన్నీ కూడా మనం మళ్ళీ సరైన స్థితిలో తీసుకురావచ్చు. ప్రాక్టికల్ అప్లికేషన్, మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి ఈ శ్లోకం ద్వారా అంటే, భక్తులమైన తర్వాత మనం కూడా ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా భ్రష్టు పట్టిపోయింది యాక్చువల్గా కలియుగంలో. సో క్యాస్ట్, నేను ఈ క్యాస్ట్, నేను అలా మనం జన్మతోటి మనం అలా అటాచ్ అవ్వకూడదు. ఎస్పెషల్గా మన సౌత్ లో అయితే ఇంకా ఎక్కువ. సో నేను పలానా చౌదరి, నేను పలానా రెడ్డి, నేను పలానా ఇది. సో పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ దట్. సో భక్తుల్లో మనం ఇవి చూడకూడదు అనమాట. సో వాట్ వీ షుడ్ సీ ఇస్, మనం ఏం చూడాలంటే వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, ఆ గుణాలకి అనుగుణంగా వాళ్ళు కార్యాలు చేస్తున్నారా లేదా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు సీ. జస్ట్ మినిట్. ఇంకొకటి మనకి వర్ణాశ్రమ ధర్మ యొక్క సారం ఏంటంటే పంచరాత్ర. కాబట్టి మనం ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మ పాటించలేము, అంతా అది డిస్టర్బ్ అయిపోయింది, డివైడ్ అయిపోయింది. అందుకని ఆ వర్ణాశ్రమ యొక్క సారం ఏంటంటే పంచరాత్ర. అంటే భగవంతుని ఆరాధించడం. అది ప్రభుపాద వారు మనకి ఇచ్చారు, విగ్రహారాధనతోటి, మందిరాలు స్థాపనతోటి. అందులో మనము మన యొక్క ఎనర్జీని వినియోగించాలన్నమాట. కానీ ఇనీషియల్ గా ప్రభుపాద వారు సంస్థను స్టార్ట్ చేసినప్పుడు టెంపుల్స్ కూడా లేవు, ఆ పంచరాత్ర కూడా లేదనమాట, చాలా కలియుగం ప్రభావం వల్ల. సో అందుకనే ప్రభుపాద వారు డైరెక్ట్ గా భాగవత్ ధర్మం ఇచ్చారు. భాగవత్ ధర్మం అంటే ఆత్మ యొక్క ధర్మం. ప్రభుపాద వారు పాశ్చాత్య దేశం వెళ్ళినప్పుడు ఏం చేశారు, అక్కడ టాంకిన్సన్స్ స్క్వేర్ పార్క్ లో కూర్చొని, మందిరాలు లేవు, ఏమీ లేవు. సో వర్ణాశ్రమతో వదిలేసేయండి. సో అందుకనే డైరెక్ట్ గా భాగవత్ ధర్మ ఆయన చాంటింగ్ పార్క్ లో కూర్చొని చాంటింగ్ చేశారు. ఎందుకంటే ప్రభుపాద వారికి అంత విశ్వాసం ఉంది కాబట్టి హోలీనే మీద, గురువు గారి ఆదేశం మీద. సో చిన్నగా ఆ హృదయాల్లో పరివర్తన జరిగింది. సో ఎప్పుడైతే తర్వాత మందిరాలను స్థాపించారు, పంచరాత్ర ఎస్టాబ్లిష్ చేశారు, విగ్రహారాధన ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొద్దిగా మన సంస్థ పెరిగిన తర్వాత ఇప్పుడు మనం వర్ణాశ్రమం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకనే చాలా మంది సన్యాసులు, భక్తి రాఘవ మహారాజ్ కానివ్వండి, భక్తి వికాస్ మహారాజ్ కానివ్వండి, సో ఈ వర్ణాశ్రమ స్థాపించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అది 50% మన యొక్క సంస్థ యొక్క 50% ఇస్కాన్ విజన్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది
భక్తులు మనం ఏమనుకుంటామంటే జస్ట్ చాంటింగ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే విగ్రహారాధన సరిపోతుంది. సో కానీ ఆ భాగవత్ ధర్మం అనేది మనం 24 అవర్స్ చేయలేము, 24/7 చేయలేము. కాబట్టి ఇనీషియల్ గా భాగవత్ ధర్మే మనం షెల్టర్ తీసుకోవాలి, ఎందుకంటే అది ఆత్మ యొక్క కార్యం. కాబట్టి స్టార్టింగ్ లో మనం దాన్నే షెల్టర్ తీసుకొని మన సమయం వెచ్చించాలి. కానీ ఎప్పుడైతే మనం కొద్దిగా ప్యూరిఫై అయిపోతామో, మనం చిన్నగా పంచరాత్ర అంటే విగ్రహారాధనలు, భగవంతుని వర్షిప్ ఇంకొద్దిగా ప్యూరిఫై అయిన తర్వాత మన వృత్తులు కూడా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆధారంగా మనము మన యొక్క కార్యాలు చేయాలన్నమాట. ఎందుకంటే లేదంటే అలా చేయలేదనుకోండి, మనము జపం చేస్తూ ఉంటాము, సైమిల్టేనియస్ గా పాప కార్యాలు కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మన వృత్తులు అలాంటివి, అసుర వృత్తులు అయిపోతాయి. కాబట్టి మనము చిన్నగా మనకి జీవనాన్ని కూడా మలుచుకోవాలి ఈ వర్ణాశ్రమ పద్ధతులు, మన యొక్క గుణాల ఆధారంగా. సో అప్పుడు మనకి ఇంకా భక్తులు ఈజీగా ప్రగతి చెందగలం. ఓకే, సో that is sufficient. Hope I did not confuse. Yeah, so we'll go to next verse. (33). డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి. చదవండి. ఎవరి కృపా వీక్షణము కొరకై బ్రహ్మదేవుడు వంటి దేవతలే పలు దినములు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని శరణు పొంది ఉండిరో, ఆ లక్ష్మీదేవియే కమలవనమునందలి తన నిజ నివాసమును వీడి ఆ దేవదేవుని పాదపద్మ సేవలో నియుక్తురాలైనది. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, కమలపు చిహ్నములచే అంకితమగు భగవానుని పాదముద్రలతో అలంకృతమగుటి ద్వారా ముల్లోకముల భాగ్యమును అతిశయించగల ప్రత్యేక శక్తి సామర్థ్యములను నేను పొందియుంటిని. నేను అత్యంత భాగ్యశాలినని భావించగానే చివరికి ఆ దేవదేవుడు నన్ను విడిచి వెళ్ళినాడు. హరే కృష్ణ. తాత్పర్యం చదవండి. భాష్యం. ప్రపంచ సౌభాగ్యము, సౌందర్యములు శ్రీకృష్ణ భగవానుని కరుణతోని వృద్ధి చెందగలవు గాని మానవ రచిత ప్రణాళికలతో కాదు. శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రిపై ప్రశంసినప్పుడు అతని పాద పద్మాంకితములైన ప్రత్యేక చిహ్నములు భూమిపై ముద్రింపబడింది. అట్టి విశేష కరుణ కారణముగా సమస్త భూమండలము సంపూర్ణత్వముతో శోభించెను. అనగా మానవులకు, జంతువులకు నిత్యావసరములసుగు నదులు, సముద్రములు, అరణ్యములు, పర్వతములు, గనులు తమ వంతు కార్యమును సంపూర్ణముగా వనర్చినవి. తత్కారణముగా భూలోక సౌభాగ్యము త్రిభువనముల ఎందలి ఇతర సర్వలోకముల సౌభాగ్యమును అతిశయించెను. కనుక భగవానుడు ధరిత్రిపైననే సదా నిలిచి ఉండవలెనని ప్రతి ఒక్కరూ అర్థింపవలసి ఉన్నది. అంతటా ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని కరుణకు పాత్రులై జీవనావసరములు పుష్కలముగా లభించుట ద్వారా సుఖమును బడేయగలరు. కార్యము సంపూర్ణమై భగవానుడు ధరిత్రిని వీడి స్వధామమును చేరిన పిమ్మట ఏ విధముగా అతనిని ఈ జగమునందే నిలుచున్నట్లుగా చేయగలమని ఎవరైనను ప్రశ్నించవచ్చును. ఆ దేవదేవుని ఇచటనే నిలిపివేయవలసిన అవసరం లేదని పలుకుటయే ఆ ప్రశ్నకు సమాధానము కాగలదు. సర్వవ్యాపి అయిన అతడు మనము కోరినచో సర్వదా మనతోనే నిలిచి ఉండగలడు. శ్రవణ, కీర్తన, స్మరణముల ద్వారా భక్తియుత సేవలో మనము అనురక్తులమైనచో తన సర్వవ్యాపకత్వము ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనతో సదా వసింపగలడు. శ్రీకృష్ణునితో సంబంధం. హరే కృష్ణ. సో ఈ తాత్పర్యంలో పృథ్వీమాత భగవంతుడు నా ధరాతలం మీద ఆయన సంచరించారు, ఆయన పాద చిహ్నాలు నా మీద ఉన్నాయి. సో
అందువల్లనే నేను చాలా సస్యశ్యామలంగా ఉన్నాను ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు భగవంతుడు అంతర్ధానం అయిపోయారు, అందుకనే నేను బాధపడుతున్నాను. ఇది రెండవ కారణం చెప్తుంది. సో ప్రభుపాదుల వారు స్టార్టింగ్ లోనే ఏం చెప్పారంటే, ప్రపంచ సౌభాగ్యము సౌందర్యములు భగవానుని కరుణతోనే వృద్ధి చెందగలవు, కానీ మానవ రచిత ప్రణాళికతో కాదు. మనం ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటాం, 5 year ప్లాన్స్ అని చెప్పి అసెంబ్లీలో వాళ్ళు పంచవర్ష ప్రణాళిక, వాళ్ళు ఎన్ని ప్రణాళికలు చేసినా కానీ అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకంటే అవన్నీ మ్యాన్ మేడ్ ప్లాన్స్ అన్నమాట. అఫ్ కోర్స్ ఆ ప్లాన్స్ భగవంతుడు రచించిన ప్రకారము ఉంటే అప్పుడు దాని ఫలితం ఉంటుంది. యా, సో అందుకనే ముందు మనం పొలిటీషియన్స్ భగవద్గీత చదవాలి. వీళ్ళు భగవద్గీత చదివితే ఆ విధంగా వాళ్ళు రాజ్యం చేస్తారు, అప్పుడు సంథింగ్ డిఫరెన్స్ కెన్ బి దేర్. రాజ ఋషులు అనేవాళ్ళు, అందుకనే ప్రీవియస్ గా ఈ అడ్మినిస్ట్రేటివ్ లో క్షత్రియులు కూడా ఋషులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బ్రాహ్మణులు గైడెన్స్ ఆధారంగానే రాజ్యం చేసేవాళ్ళు. సో అదే పృథ్వీమాత ఇక్కడ బాధపడుతుంది అనమాట. ఇప్పుడు భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు కాబట్టి నేను సస్యశ్యామలంగా లేను, ఎందుకంటే అసురులు పెరిగిపోయారు. సో కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో లాస్ట్ శ్లోకంలో వస్తుంది, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతి మతిర్మ. సో ఎక్కడైతే యోగేశ్వరుడు కృష్ణుడు ఉంటారో, ఎక్కడైతే అర్జునుడు ఉంటారో, అక్కడ నీతి ఉంటుంది, ధర్మం ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, ఆపులెన్స్ ఉంటుంది, అంత ఆపులెన్స్. కుంతిమారని కూడా ప్రార్థన చేస్తుంది అన్నమాట. నేయం శోభిష్యతే తత్ర యథాపాని గదాధర స్వలక్షణ విలక్షితై. సో భగవంతునికి ఆమె ప్రార్థించింది అనమాట, ఎక్కడైతే మీ యొక్క పాద చిహ్నాలు సంచరిస్తాయో అక్కడ అంతా సస్యశ్యామలంగా అవుతుంది అని కుంతిమారని కూడా ప్రార్థనలో చెప్పింది. సో అందుకనే మన జీవితంలో మనం భగవంతుణ్ణి కేంద్రంగా చేసుకొని కార్యాలు చేయాలి. సో ఎలాగైతే కురుక్షేత్ర యుద్ధము జరిగే ముందు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తారు సహాయం కోసం. కానీ అర్జునుడు నాకు మీరుంటే చాలు, మీరు నా వైపు ఉండండి, నాకు ఏమీ అవసరం లేదు, మీ నారాయణ సేవ అవసరం లేదని చెప్తారు. కానీ దుర్యోధనుడు చాలా సంతోషపడతాడు అన్నమాట. అర్జునుడు పిచ్చివాడు, సెంటిమెంట్ తోటి నారాయణ సేవని తీసుకున్నాడు, సరే కృష్ణుడిని తీసుకున్నాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, యుద్ధం చేయడు, ఆయుధం పట్టుకోడు. సో నారాయణ సేన దుర్యోధన తీసుకుంటారు అనమాట. 1 lakh soldiers ఈక్వల్ ఇన్ స్ట్రెంత్ విత్ కృష్ణ, నారాయణ సేన అంటే. సో దుర్యోధనుడు క్యాలిక్యులేషన్ చూస్తే నా ఆర్మీ వాళ్ళకి ఎంత స్కిల్స్ ఉంది, ఎంత నైపుణ్యం ఉంది, నేను ఎలాగ మిలిటరీ అరేంజ్మెంట్ చేశాను, ఎంత డిప్లొమాటిక్ గా నేను వ్యవహరిస్తున్నాను, మనం మొదటి అధ్యాయంలో చూడవచ్చు. దుర్యోధన యొక్క డిప్లొమసీ, రాజనీతి, కూటనీతి అంటే ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. కానీ ఏం మర్చిపోయాడు, భగవంతుడు నాకు కేంద్రంగా ఉండాలన్న విషయం మర్చిపోయారు. అందుకని అల్టిమేట్ గా సక్సెస్ అనేది పాండవులదైంది, అర్జునుడు అయిన. సో అందుకని మన దగ్గర ఇవన్నీ జీరోసే. మన యొక్క స్కిల్స్, మన యొక్క బర్త్, మన యొక్క సౌందర్యము, మన యొక్క పాండిత్యము, ఇవన్నీ కూడా పెద్ద జీరోస్ అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని ముందు చేరుస్తామో అప్పుడే వాటి వాల్యూ, రైట్? సో ఆ భగవంతుడు మన జీవితంలో కేంద్రము నుంచి ఎప్పుడైతే తీసేస్తామో సో అన్ని ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. అందుకనే ఫస్ట్
భగవంతుని మీ జీవితంలో ఫస్ట్ ప్రధానంగా ఉంచండి. సో ఒక ప్రభు చెప్పారు మనకి ఫస్ట్ అంటే ఏంటంటే FIRST. సో ఏంటంటే ఎఫ్ అంటే మన ఫైనాన్సెస్ లో మన ఫైనాన్సెస్ లో భగవంతుని కేంద్రంగా ఉంచాలి. మన ఫైనాన్సెస్ లో కొంత భగవంతుని సేవ కోసం మనం వినియోగించాలన్నమాట. మందిరం సేవకైనా కానివ్వండి, మన ఇంట్లో విగ్రహ సేవకైనా కానివ్వండి, యాత్రలకైనా కానివ్వండి, సో కొంత కేటాయించాలి. తర్వాత ఐ అంటే మన ఇంట్రెస్ట్ లో కూడా భగవంతుని పెట్టుకోవాలన్నమాట. మనకి ఎన్నో ఇంట్రెస్ట్లు ఉండవచ్చు. నేను ఇదవ్వాలి, నేను అదవ్వాలి, నేను అది సాధించాలి, ఇది సాధించాలి. సో దాంతోపాటు భగవంతుడి భక్తి కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ మన జీవితంలో ఉండాలి. ఐ. తర్వాత ఆర్ అంటే రిలేషన్షిప్. మన రిలేషన్షిప్స్ లో కూడా భగవంతుడి కేంద్రంగా ఉండాలి. ఎస్ అంటే షెడ్యూల్. మన షెడ్యూల్స్ లో ప్రతిరోజు మన షెడ్యూల్స్ లో కొంత సమయం భగవంతుడికి కేటాయించాలి. అఫ్ కోర్స్ మీ అందరూ కూడా చక్కగా కేటాయిస్తున్నారు, మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు ఈ విధంగా. సో తర్వాత మన ట్రబుల్స్ లో కూడా కేవలం సక్సెస్ ఉన్నప్పుడే భగవంతుని గుర్తు చేసుకోకుండా, ఆ బాధలు వచ్చినప్పుడు కూడా భగవంతుని భాగస్వామిగా చేసుకుని భగవంతుని గుర్తు చేసుకోవాలి మన ట్రబుల్స్ లో కూడా. సో దట్ ఈస్ హౌ వీ కెన్ కీప్ గాడ్ యాజ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్, కృష్ణ యాజ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్. FIRST. సో ఇప్పుడు భగవంతుని ఎప్పుడైతే మనం కేంద్రంగా ఉంచుతామో ఆటోమేటిక్ గా మన జీవితంలో కానివ్వండి, మన సమాజంలో కానివ్వండి, అభివృద్ధి అనేది ఉంటుంది, పురోగతి అనేది ఉంటుంది. డెఫినెట్ గా మన నెసెసిటీస్, మన అవసరాలన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. రైట్. సో ప్రభుపాల్ వారు చెప్తారు, పాశ్చాత్య దేశంలో లాస్ ఏంజల్స్ టెంపుల్లో ఆయన ఉన్నప్పుడు నైబర్స్ చాలా ఎన్వియస్ గా ఫీల్ అయ్యేవారు. సో ఎందుకని భక్తులు నాట్యం చేస్తున్నారు, ఆనందంగా కార్లలో తిరుగుతున్నారు, ఏమీ వర్క్ చేయరు, ఏం లేదు, పని చేయరు, ఏం లేదు, చాలా ఈర్ష్యగా వాళ్ళు కంప్లైంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు ప్రభుపాల్ వారు చెప్పారు అన్నమాట, సో వై దేర్ ఎన్వియస్, ఎందుకు వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు? వాళ్ళు కూడా రావచ్చు మన టెంపుల్లో, వాళ్ళు కూడా జపం చేయొచ్చు, వాళ్ళు కూడా నృత్యం చేయొచ్చు, కానీ వాళ్ళు రారు. ఫ్రీగా ప్రసాదం ఇస్తామని చెప్పినా కానీ వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్యగా ఉన్నారు. సో ప్రభుపాల్ వారికి చాలా విశ్వాసం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ భక్తి కార్యాలు చేస్తామో ఆటోమేటిక్ గా నెసెసిటీస్, మన బేసిక్ నీడ్స్ అన్ని కూడా సమకూరుతాయి. ప్రభుపాల్ వారు చెప్తారు, మీరు సంకీర్తన చేయండి, వర్షాలు పడతాయి. హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు వర్షాలు పడలేదు. సో ప్రభుపాల్ వారు చెప్పారు, కీర్తన చేశారు, అదే రోజు సాయంత్రం వర్షం పడింది. చాలాసార్లు తాత్పర్యంగా చెప్తారు అనమాట, మీరు భౌతికంగా కూడా మీకు అన్ని అవసరాలు కావాలంటే సంకీర్తన, అందరూ కలిసి జపం చేయండి, కీర్తన చేయండి వీధుల్లో. కానీ అన్ఫార్చునేట్లీ మనం దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు. సో యా, సో అవర్ మూమెంట్ ఈజ్ సంకీర్తన మూమెంట్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చెప్తారనమాట, అప్పుడు వరల్డ్ వార్ వచ్చినప్పుడు ఆయన గౌడీయ మఠం ఎస్టాబ్లిష్ చేశారు కదా. రెండో వరల్డ్ వార్, ప్రపంచ మహాయుద్ధం వచ్చినప్పుడు అన్ని అవసరాలన్నీ చాలా క్షీణించిపోయింది. ఎక్కడ ఏ సామాగ్రి దొరకట్లేదు, బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి. కానీ మఠంలో వాళ్ళకి ఏది కొరత రాలేదు. మఠంలో ఉన్న అందరూ కూడా చాలా చక్కగా జీవించారనమాట. ఎందుకనంటే కృష్ణ విల్ ప్రొవైడ్. మనం భక్తి చేసినప్పుడు కృష్ణ ఎందుకు ఎవరు? ఎందుకంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా యొక్క ఆధ్వర్యంలోనే భౌతిక ప్రకృతి నడుస్తుంది. ఆయన కంట్రోల్ ఉన్నప్పుడు ఆయన ఎందుకు రిలీజ్ చేయడం మనకి? రైట్. సాధారణమైన ఒక పొలిటీషియనే ఆయన కోసం ఎవరైనా క్యాన్వాస్ చేస్తే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ, అవసరాలన్నీ ఇస్తారు. అటువంటిది భగవంతుడు ఆయన సేవ చేసినప్పుడు మనకి ఎవరా? ఎథీస్టులకి, నాస్తికులకి ఆయన ఇస్తున్నప్పుడు మనకెందుకు ఎవరు చెప్పండి? సో ఆ విశ్వాసం అనేది ఉండాలన్నమాట. హరే కృష్ణ. ఎస్ ప్రభు, కంటిన్యూ. పర్పట్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
శ్రీకృష్ణునితో సంబంధం లేనిది ఈ ప్రపంచంలో ఏదీనూ లేదు. కనుకనే సంబంధ మూలమును కనుగొని అపరాధరహిత సేవ ద్వారా ఆ దేవదేవునితో సంబంధమును పొందుటే మనము నెరవవలసి ఉన్నది. భగవాని నామము ద్వారా మనము అతనితో సంబంధమును కొనగలము. భగవానుని పవిత్ర నామము స్వయము భగవానుడు ఏకమే కనుక పవిత్ర నామమును అపరాధరహితముగా స్మరించువాడు తన ఎదుటనే ఆ దేవదేవుడు ప్రత్యక్షమై ఉన్నట్లుగా తెలుసుకొనగలడు. రేడియో ధ్వని ద్వారానే మనము పాక్షికముగా శబ్ద మహిమను తెలుసుకొనగలిగినప్పుడు భగవన్నామమును ప్రతిధ్వనింపజేయుట ద్వారా ఆ దేవదేవుని సన్నిధిని స్వయముగా అనుభవింపగలము. కలి ప్రభావముచే ప్రతిదియు కలుషితమయ్యుండు ఈ యుగమునందు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును కీర్తించడం ద్వారా శీఘ్రమే మనము కల్మషముల నుండి ముక్తులమై క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడి భగవద్ధామమునకు చేరగలమని శాస్త్రములందు చెప్పబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా అదే విధముగా ఉపదేశించిరి. అపరాధరహితముగా భగవానుని పవిత్ర నామమును కీర్తించువాడు భగవానుడు స్వయముగా ఎంతటి మంగళకరుడో అంతటి మంగళకరుడై ఉన్నాడు. అటువంటి శుద్ధ భక్తుల ప్రపంచ వ్యాప్తి ప్రచారము ప్రపంచ కష్టములను శీఘ్రమే నివారింపగలదు. అనగా శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ప్రచారము చేయటం ద్వారానే మనము కలియుగ ప్రభావము నుండి రక్షింపబడగలము. హరే కృష్ణ. కలి కుక్కుర కథన యది చావోహే కలియుగ పావన కలిభయ నాశన శ్రీ సచినందన గావు. సో కలి ప్రభావం నుంచి మనం బయటపడాలంటే శ్రీ చైతన్య మహాప్రభు మనకి అందించినటువంటి ఈ సంకీర్తన ఆందోళనని మనం సీరియస్ గా తీసుకొని మనం స్వయంగా దాన్ని పాటించి మనం జనాల్లో కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో అఫ్ కోర్స్ మనకి రథయాత్ర వస్తుంది. ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ సంకీర్తనాన్ని చాలా వైడ్ గా స్ప్రెడ్ చేయడానికి. కాబట్టి మీ అందరూ కూడా ఇందులో ఏ సేవ అయినా కానివ్వండి, ఈ రథయాత్రలో భాగంగా మనం చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ సేవ. ఎందుకంటే ఎంతో మంది సంకీర్తన ఆందోళనలో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వగలరు, వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోగలరు. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పృథ్వీమాత భగవంతుడు ఉన్నంత వరకు నేను చాలా సస్యశ్యామలంగా ఉన్నాను, ఆయన పాదాలు ఇప్పుడు నా మీద లేవు. సో అందుకని కలియుగ ప్రభావం పెరిగిపోతుంది. సో ప్రభుపాద ఏం చెప్తున్నారంటే భగవంతుడిని మళ్ళీ మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, కలియుగంలో కూడా ఆయన యొక్క నామాల్ని జపించడం ద్వారా. సో కలికాలే నామరూపే కృష్ణ అవతార్. సో కృష్ణుడు యొక్క నామాల్లో ఆయన అవతరించాడు. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. సో భగవంతుని యొక్క కృప అన్నమాట. అన్ని శక్తులను ఈ భగవంతుని యొక్క నామంలో భగవంతుడు నిమిచ్చారు. సో కాబట్టి ఆ నామం యొక్క హరినామ ప్రభు యొక్క శరణాన్ని మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కలియుగ ప్రభావం నుంచి మనం బయటపడగలం. సో దట్స్ వై ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ అవర్ హోల్ లైఫ్ ఈజ్ చాంటింగ్ ద హోలీ నేమ్స్. మన 16 మాలలు, ఎస్పెషల్గా దీక్ష తీసుకున్న భక్తులు 16 మాలని ఎంత సీరియస్ గా, ఎంత అటెంటివ్ గా మనం చేయగలిగితే అంత మనం ఈ కలియుగ ప్రభావం నుంచి బయటపడగలం. ఎందుకంటే నామ చింతామణి యస్య చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామిన. భగవంతుడికి నామానికి ఏ అంతరము లేదు, స్వయంగా భగవంతుడు. ఆయన మాకు పర్సనల్ టైం ఇస్తున్నారు అనమాట. పర్సనల్ టైం విత్ ద లార్డ్. మనం జపం చేయడానికి వచ్చినప్పుడు డైరెక్ట్ గా భగవంతుడితో మనం మీట్ అవుతున్నాం అనమాట. గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ దిస్ క్రియేషన్. సో మనం ఎంత అటెంటివ్ గా ఉండాలి. రైట్. Yeah, so very important. Chanting, you can focus on chanting. Yeah. Next verse.
ట్రాన్స్లేషన్ చదవండి డైరెక్ట్ గా. హరే కృష్ణ ప్రభుజీ. వేరే డివోటీస్ చదవచ్చు. లేదు. ప్రభుజీ. ఎస్ బ్రో, చదవండి తొందరగా, టైం. ఓ ధర్మదేవత, అసుర వంశరాజులు ఏర్పరిచిన అధిక సేవలచే నేను తీవ్ర భారమునకు గురై ఉన్నప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమన పొందితిని. అదే విధముగా నీవు కూడా నిలువ శక్తిని కోల్పోయి దుఃఖితుడై ఉండగా నీకు ఉపశమనం కలిగించుటకు తన ఆంతరంగిక శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదువంశమును అవతరించినాడు. భాష్యము శివరూపాదికి జై. ఇతరుల ఆనందమును పనముగా పెట్టినను ఇంద్రియ భోగ పూర్ణ జీవమును అనుభవింపవలనని అసురులు కోరుదురు. ఈ వాంఛితమును పూర్ణమును కావించుకొనుటకు అసురులు ముఖ్యమైన అసుర వర్తనులైన రాజులు లేదా దేశ పాలనాధిపతులు ప్రశాంతంగా నన్ను సంగమున యుద్ధమును కలిగించుటకై వివిధ మారణాయుధములతో సంసిద్ధులగుదురు. స్వీయ ఘనతను చాటుకొనుట తప్ప వారికి అన్యాభిలాష ఉండదు. ఆ విధములైన సేనా బలం విపరీత వృద్ధిచే భూమాతకు అధిక భారము కలుగగలదు. అసురుల జనాభా పెరిగినప్పుడు ధర్మ నియమములను పాటించువారు, ముఖ్యముగా భక్తులు లేదా దేవతలు అప్రసన్నులగుదురు. అటువంటి స్థితిలో అవాంఛితులైన అసురులను నశింపజేసి వాస్తవము ధర్మ నియమమును పునఃస్థాపించుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భగవానుని అవతారం ప్రయోజనము అదియే. దానిని అతడు పూర్ణము గావించెను. హరే కృష్ణ ప్రభు. సో ఈ డిమోనియక్ సివిలైజేషన్, అసుర సమాజం అనేది ఇప్పుడు పెరిగిపోయింది. దానివల్ల భక్తులకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనము ఎలాగైతే ఆ కురుక్షేత్ర యుద్ధంలో అసురులను సంహరించడానికి భగవంతుడు స్వయంగా వచ్చారు, ఆ కురుక్షేత్ర యుద్ధంలో అయిపోయింది, మళ్ళీ భగవంతుడు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కలియుగంలో ఇంకా కలియుగ ప్రభావం పెరుగుతూ ఉంది. మరి భగవంతుడి అవతారం ఎలా వచ్చిందంటే ఇప్పుడు నామరూపంలో వచ్చింది. సో కాబట్టి ఆ నామాన్ని మనం స్వీకరించి ఆ నామాన్ని స్ప్రెడ్ చేయాలి. దాని ద్వారా ఈ కలియుగ ప్రభావాన్ని మనం అధిగమించగలం. నెక్స్ట్ శ్లోకం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఈ శ్లోకం చెప్పి నేను ఆపుతాను. కావాసహేత విరహం పురుషోత్తమస్య ప్రేమావలోకరుచిరస్మితవల్గుజల్పై స్థైర్యం సమానమహరన్ మధుమానినీనాం రోమోత్సవో మమ యతంగ్రి విటంకితాయా. ప్లీజ్ రీడ్. కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? ఆనందకర తరహాసముల ద్వారా, ప్రేమ చూడ్కుల ద్వారా, మధుర సంభాషణల ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాళ్ల గంభీరతను, ప్రణయ కోపమును జయింపగలిగాను. ఆ దేవదేవుడు నాపై చరించినప్పుడు అతని పాద పద్మ ధూళి యందు మునిగి గడ్డిచే నేను సమృద్ధిగా ఆచ్ఛాదితమైతి. ఆనందంతో కలిగిన రోమాంచము వల అది గోచరించును. శ్రీకృష్ణ భగవానుడు గృహమనందు లేనప్పుడు ఆ దేవదేవుడు అతని వేలాది రాణుల నడుమ కొన్ని మార్లు విరహం సంభవించి ఉండవచ్చు. కానీ ఆ దేవాది దేవుడు సదా తన పాద పద్మములతో ధరణిపై సంచరించి ఉన్నందున ధరిత్రితో అతని సంబంధమును విరహము సంభవించే అవకాశమే లేదు. కనుకనే శ్రీకృష్ణుడు స్వధామమును కేకుటకు ధరాతలమున వీడినప్పుడు భూదేవి యొక్క విరహ భావనలు అతి తీవ్రముగా ఉండేది. చూడండి, భూమాత మీద భగవంతుడు ఎల్లకాలము సంచరించేవాడు ఆయన ఈ ధరాతలంలో. అంటే 24/7 ఆయన సాంగత్యం దొరికేది భూమాతకి. సో ఎంత ఆనందంగా ఉండేది. ఆ ఆపర్చునిటీ అనేది లక్ష్మీదేవికి కానివ్వండి, ఎటువంటి వేరే భక్తులకి దొరకలేదు, భూమాతకు దొరికింది. అందుకని ఆమె ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ సాంగత్యం అనేది లేదు. ఆ విరహాన్ని ఆమె అనుభవిస్తుంది అన్నమాట. ఆ విరహాన్ని ఆమె సహించలేకపోతుంది. సో అదే ఇక్కడ ధర్మము ఆ ఎద్దుతోటి చెప్పుకుంటుంది అనమాట. యా, సో ఇది హైయెస్ట్ సాటిస్ఫాక్షన్.
అంటే ఒక వ్యక్తి అత్యధికంగా ఎలా సంతుష్టిగా ఉండగలడు అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో 4 స్టేజెస్ ఉన్నాయి. అంటే ఫ్రమ్ డిస్సాటిస్ఫాక్షన్ టు హైయెస్ట్ సాటిస్ఫాక్షన్. ఈ ప్రపంచంలో మనం చాలా అసంతుష్టితో ఉంటాం అన్నమాట. సో ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూనే ఉంటాం, దేని గురించో మన అసంతుష్టిగా ఉంటూనే ఉంటాం అన్నమాట. అది భౌతిక ప్రపంచం యొక్క లక్షణం. ఎందుకనంటే ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకుంటూనే ఉంటాం వేరే వాళ్ళతోటి. అరే వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, నాకు ఏది లేదు అనేది మనం కౌంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒకసారి రాజసూయ యజ్ఞంలో దుర్యోధనుడు, నేను యుధిష్ఠిర మహారాజుకి వచ్చిన అన్ని గిఫ్ట్స్ ను కూడా నేను అకౌంట్స్ పెడతాను, అంటే పలానా రాజు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, సో ఆ అకౌంట్స్ నేను చూస్తానని చెప్పి దుర్యోధనుడు ఆ సేవ తీసుకున్నారు. అయితే ఏమైంది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్స్ కౌంట్స్ చేస్తూ దుర్యోధనుడు, అరే ఇది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదు, అలా హృదయం అంతా కూడా మండిపోతుంది అనమాట, లోపల కాలిపోతుంది. ఆ హృదయం యొక్క కాలిపోయే ఆ వాసన పాతాళం వరకు వెళ్ళింది అనమాట. అక్కడ పాతాళంలో చర్చించుకుంటున్నారు, ఏంటి ఇంతగా కంపు కొడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది. దుర్యోధను యొక్క హృదయం మండుతుంది ఈర్ష్యతోటి. సో చూడండి, ఎంత ఉన్నా కానీ దుర్యోధనుడు ఇంకా డిస్సాటిస్ఫైడ్. ఎందుకంటే నాకు ఇది లేదు, నాకు ఇది లేదు. మనం ఎప్పుడైతే అలా నాకు ఏది లేదు అనే దాన్ని కౌంట్ చేస్తామో అసంతుష్టి అనేది ఉంటుంది. సంతుష్టిగా ఉండాలంటే ఏం చేయాలంటే, నాకు ఏది ఉంది భగవంతుని కృప వల్ల నాకు ఏమి ఉన్నాయి అవి కౌంట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కౌంట్ ద బ్లెస్సింగ్స్, నాట్ వాట్ ఈస్ నాట్ గివెన్. అప్పుడు సంతుష్టిగా ఉండగలము. ఎలాగైతే సుధామ బ్రాహ్మణుడు చూడండి, ఎంత పేదవాడు అయినప్పటికీ చాలా సంతుష్టిగా ఉన్నాడు. కానీ భార్య ఆమె, అరే తినటానికి కూడా లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ని అడగండి, ఆమె ద్వారకాలో రాజ్యం చేస్తున్నారు. సో ఆ భార్య యొక్క విజ్ఞప్తితో ఆయన బయలుదేరాడు అటుకులు తీసుకొని, రైట్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుడి యొక్క ఆ రెసిప్రొకేషన్ చూసి భగవంతుడు ఆలింగనం చేసుకుంటాడు. సుధాముడికి పాదాలు కడిగి అర్చన చేస్తారు. సో సుధాముడు మర్చిపోతాడు అనమాట, తను ఎందుకు వచ్చాడు, భార్య ఎందుకు పంపించిన విషయం పూర్తిగా మర్చిపోతారు. సో తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు అనమాట, అరే భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు. క్వాహం దరిద్ర పాపీయాన్, నేను దరిద్రుణ్ణి, పాపాత్ముణ్ణి. భగవంతుడు క్వాహం శ్రీనికేతన, భగవంతుడు లక్ష్మీదేవి ఉండే స్థలము ఆయన ఛాతి, శ్రీనికేతన. క్వాహం దరిద్ర పాపియాన్ క్వాహం శ్రీనికేతన బాహుభ్యాం పరిరంభే, నన్ను ఆలింగనం చేసుకున్నాడు, బాహుభ్యాం పరిరంభ. సో ఈ విధంగా సుధాముడు గుర్తు చేసుకుంటున్నాను అనమాట, భగవంతుడు నన్ను ఆలింగనం చేసుకున్నాను. అంతేగాని అరే నేను వెళ్ళాను, నేను మర్చిపోయాను అడగటం భగవంతుడిని, డబ్బులు అడగటం మర్చిపోయాను, అలా బాధపడట్లేదు. అవన్నీ సెకండరీ, అవన్నీ అది భగవంతుడి యొక్క డ్యూటీ అనమాట, భగవంతుడు చూసుకుంటాడు. సుధాముడు ఇంటికి చేరగానే మొత్తం ఆ పెద్ద భవనం వచ్చేసింది, అన్ని సర్వెంట్స్ వచ్చేసారు, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అంతేగాని మన భగవంతుడి దగ్గరికి మన సదుపాయాల కోసం, మన యొక్క భౌతికమైనటువంటి శ్రేయస్సు కోసం వెళ్ళకూడదు. ఆటోమేటిక్ గా ఆయన నెరవేరుస్తాడు, బికాస్ హీఈస్ ద ఫాదర్, హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్, రైట్. సో అందుకని మనకి ఏది దొరికింది అలా వాటి గురించి మనం కృతజ్ఞత ఉన్నప్పుడు మనం సాటిస్ఫైడ్ గా ఉంటాం ఈ ప్రపంచం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట, సాటిస్ఫాక్షన్. అంతకంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నాకు ఏది దొరికింది దాని గురించి ఆలోచించడం కంటే నేను ఏమి ఇస్తున్నాను, వాట్ ఐఎమ్ గివింగ్ టు ద లార్డ్, టు ద డివోటీస్, వైష్ణవులకి, భగవంతుడికి నేను ఏమి ఇస్తున్నాను అది ఆలోచించాను. వాట్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్. దానికంటే ఇంకొక స్టెప్ హైయర్ అంటే అప్పుడప్పుడు మనం సేవ చేసినప్పుడు కానీ, అప్పుడప్పుడు దానం చేసినప్పుడు కానీ ఆ భావం అనేది ఈశ్వర భావం ఉంటుంది. నేను చేస్తున్నాను,
అహంకారం అనేది ఉంటుంది. నేను ఇంత దానం చేశాను మందిరానికి. సో దానికంటే హైయెస్ట్ లెవెల్ ఇస్ నాకు ఈ అవకాశం దొరికింది, సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడు. ఆ విధంగా మన చేతన అనేది ఉన్నప్పుడు అది హైయెస్ట్ అన్నమాట. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గివ్, టు సర్వ్. సో దీనికి ఉదాహరణగా మీరు చూస్తే భాగవతంలో వస్తుంది, భరత్ మహారాజ్ ఆయన మొత్తం రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళాడు. కానీ జింకతోటి ఆకర్షితులయ్యి ఆయన జింకని ఎంతో ఆప్యాయతగా ప్రేమగా చూసుకున్నాడు అనమాట. సో ఆయన కూడా కరుణ చూపించాడు. ఆయన కూడా హీ వాస్ గివింగ్ టు దట్ డీర్. అలాగే రాంతి దేవుడు చూసాము. రాంతి దేవుడు ఆయనకి ఉన్న ఆహారం మొత్తము కూడా బెగ్గర్స్ కి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసాడు అనమాట. తనకి ఏమీ లేదు. ఒక 1 year తపస్సు చేశాడు. సో రాంతి దేవుడి గురించి కూడా మనం వింటాం. ఈరోజు ఇద్దరి మధ్యలో ఉన్న భేదం ఏంటి? ఇద్దరు కూడా దానమే చేస్తున్నారు. దే ఆర్ గివింగ్ టు అదర్స్. సో డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క చేతన అనమాట. భరత్ మహారాజ్ ఏంటి, అతని యొక్క సాధన వదిలేశాడు. భగవంతుని నామాలు యజ్ఞాలు అన్ని వదిలేసి ఆ జింకతోటే ఆయన కార్యాలు చేస్తున్నాడు అనమాట. రైట్, అంటే అహంకార భావం అన్నమాట. నేను సహాయం చేస్తున్నాను అన్న భావం భరత్ మహారాజులో కలిగింది. కానీ రాంతి దేవుళ్ళ ఆ భావం లేదు. పూర్తిగా విష్ణు ఆరాధ్యం కోసమే. ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో ఆయన విష్ణువుని చూసి ఆయన సంతృష్టి కోసం ఆయన దానం చేశారు. అది రాంతి దేవుడు. సో కాబట్టి మనం ఇస్తున్నప్పుడు ఆ ఇస్తున్నాను అనే భావం కాకుండా నాకు ఈ అవకాశం దొరికింది సేవ చేయటం అనే భావనలో ఇంకా సంతృష్టి ఉంటుంది, హైయెస్ట్ సాటిస్ఫాక్షన్. సో దానికంటే ఇంకొక స్టెప్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ శ్లోకంలో కనెక్షన్ ఉంది, అందుకని చెప్తున్నాను. సో దానికంటే హైయెస్ట్ లెవెల్ ఏంటంటే ఎంత మనం భగవంతుని సేవ చేసినా కానివ్వండి, మనకి ఇంకా అసంతుష్టి అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. వయం తున వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే న శృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. ఆ ఋషులు, సౌనకాది ఋషులు వీళ్ళు చెప్తున్నారు సూతి గోస్వామికి, మీరు ఇంకా చెప్పండి భగవంతుని యొక్క లీలలు, మేము సంతుష్టిగా లేము. భయంతున వితృప్యామ. సో అంటే ఒక రకంగా సంతుష్టి ఉంది భగవంతుని లీలలు వింటున్నాం కాబట్టి, కానీ ఇంకో రకంగా ఇంకా కావాలి, ఇంకా వినాలి. ఒక చెవి సరిపోదు. ప్రభు గోస్వామి చెప్తున్నారు కదా, నాకు ఎన్నో చెవులు కావాలి. పృథు మహారాజ్ చెప్తారు భగవంతుని యొక్క గుణగానాలు వినడానికి. రూప్ గోస్వామి ఏం చెప్తారంటే, నాకు ఎన్నో నాలుకలు కావాలి భగవంతుని యొక్క నామాన్ని జపించడానికి. సో ఒక నాలిక, ఒక చెవి సరిపోదు. యా. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది యాక్చువల్గా హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. భగవంతుడి సేవలో మనం అసంతుష్టి ఫీల్ అవ్వటం అనేది ఉత్తమమైనటువంటి సంతుష్టి అనుభవించటం. మనం యాక్చువల్గా భగవంతుని యొక్క కాజ్లెస్ మెర్సీ అంటే ఏంటి, అసీమ కృప అంటే ఏంటంటే, భగవంతుడు మన హృదయంలో ఆ సేవ చేసే ఆ కోరికని మన హృదయంలో ఆయన నాటినప్పుడు అది యాక్చువల్లీ భగవంతుని యొక్క కృప అన్నమాట. ప్లస్ ఆ కోరిక నాటటమే కాదు, ఆ కోరికను నెరవేర్చుకోవడానికి అన్ని సదుపాయాలని కల్పించటం, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం, అది కూడా భగవంతుని యొక్క కృప అన్నమాట. రైట్. సో కాబట్టి మనం ఈ రెండు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క కృప మన మీద ఉంది అని చెప్పి. రైట్. సో మనకి భగవంతుడు సేవ చేసే కోరిక రావటం, ప్లస్ ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ సమకూరటం, అది నిజమైన భగవంతుని యొక్క కృప. సో ఆ కృప ఉన్నప్పుడు మనం ఇంకా అసంతుష్టిగా ఫీల్ అవ్వాలి. అరే నేను ఇంకా, భగవంతుడు నాకు ఇంత చేస్తున్నాడు, నేను ఇంకా చేయాలి, భగవంతుడికి ఇంకా చేయాలి. ఆ విధంగా మనం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ని అనుభవించగలం. అదే ఇక్కడ పృథ్వీమాత విరహాన్ని అనుభవిస్తుంది. భగవంతుడు ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి నాతోటే.
సో హరే కృష్ణ. సో విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర శ్రీమద్ భాగవతం కి జై. హరే కృష్ణ. Any హరే question, కృష్ణ comment? ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ థ్యాంక్ యూ. ప్రభుజీ, ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ప్రభు హరే కృష్ణ. Lord ప్రణామం inspired to ప్రభు. speak. చాలా బాగుంది ప్రభు. ఫస్ట్ లో టీ అన్నది నాకు మర్చిపోయాను ప్రభు. ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఐ అన్నది ఇంట్రెస్ట్, ఆర్ అన్నది రిలేషన్, ఎస్ అంటే ఏం చెప్పారు? షెడ్యూల్స్. ఎస్ అంటే షెడ్యూల్స్, టీ అంటే ట్రబుల్స్. మన ట్రబుల్స్ లో కూడా భగవంతుని ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. వెరీ నైస్ ఎక్రనమ్. చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ.